ప్రస్తుతం గాంధీ భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా 30 TMC ఉంది వాటర్, దానిలో డెడ్ స్టోరేజ్ పోతుంది. సో నెట్గా లైవ్లో ఉండేది హార్డ్లీ 10 TMC, దానిలో 7 TMC దగ్గర డ్రింకింగ్ వాటర్కే పోతుంది. ఇంకా వాటర్ ఎక్కడ ఉంది? సో కనీసం ఈ పంటలు ఎండిపోకుండా ఈ 10-15 రోజులైనా 1-2 తడులు ఇస్తే ఆ ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు కాపాడుకాక చేస్తాం. కరెంట్ అంటే కొనుక్కోవచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పవర్ లైన్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రకెళ్ళి కొనుగోలు చేసుకోవచ్చు. నీళ్ళు కొనుక్కోలేవు కదా. థ్యాంక్ యూ. పాలమూరు హక్కులు కాపాడుకోవడమే మా లక్ష్యం అని చెబుతున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆంధ్రప్రదేశ్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తుంది, నిబంధనలను అతిక్రమిస్తుంది, అక్రమంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి జరుపుతోంది అంటూ మంత్రి జూపల్లి ఆంధ్రప్రదేశ్ చర్యల్ని ఖండిస్తున్నారు. హక్కుల్ని కాపాడుకోవడమే మా లక్ష్యం అని చెప్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తోంది, అక్రమంగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. No trials are to be made at Srisailam reservoir for power generation through the right side river power house and the pumped storage systems on the left side below the reservoir level of plus 254.2 meters, that is 834 feet, which is the minimum drawdown level. No trials from the reservoir should be made for any activity purpose at this or lower levels. However, in case of very bad years, if it becomes necessary, trials even at below 834 may be made for drinking water supply only. ఇది నేను ఇచ్చింది కాదు, సమైక్య రాష్ట్రంలో ఇచ్చిన జీవో. దీనికి భిన్నంగా అసలు ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పైన ఇరిగేషన్ పైర్స్ ఉన్నాయి, పాలమూరు జిల్లాలో ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా మొత్తం మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకు మొత్తాన్ని కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై దీని నుంచే ఉంది. అయితే దీని భిన్నంగా చాలా సందర్భాలలో అక్రమంగా, ఇర్రెగ్యులర్గా, ఇష్టారాజ్యంగా నీళ్లు వాడుతూ ఈ యొక్క పవర్ కోసం, కరెంట్ ఉత్పత్తి కోసం జనరేట్ చేసి కిందికి వదిలిపెడతా ఉన్నారు. గతంలో ఇదే పరిస్థితి 2012లో కూడా ఇదే జరుగుతూ ఉంటే ఆనాడు నేను హైకోర్టులో పిల్ ఫైల్ చేయడం జరిగింది. అట్లాగే విద్యాసాగర్ కూడా ఇద్దరు కలిసి హైకోర్టులో పిల్ ఫైల్ చేస్తే హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. That is writ petition number 252, 261, 300 and 302 of 2012, dated 26th November 2012. అందులో అప్పుడు ఎందుకంటే దానికంటే మొదలు ఆ 2012లో శ్రీశైలం డ్యామ్ మీదకి వెళ్ళి అప్పుడు ధర్నా చేయడం జరిగింది. అట్లాగే హైకోర్టులో పిల్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఆపడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు కూడా స్పష్టంగా, హైకోర్టు కూడా గవర్నమెంట్ ఏమని ఇచ్చింది, అప్పుడు
హైకోర్టు ఆర్డర్లో పినాకిని ఘోష్ గారు జడ్జిమెంట్లు ఇచ్చారు. వీ డు నాట్ అంటే స్పష్టంగా వీ డు నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ అస్ టు పాస్ ఎనీ ఫర్దర్ ఆర్డర్స్ ఇన్ దీస్ మ్యాటర్స్ in view of the fact that the government has specifically stated about the maintenance of the minimum water level in the respective area. So minimum draw levels maintain చేస్తామని గవర్నమెంట్ చెప్పింది కానీ స్పష్టంగా ఆర్డర్ కూడా జరిగింది. కానీ దీని భిన్నంగా ఒకవైపునేమో మెయింటైన్ చేస్తామని చెప్తా ఉన్నారు, ఇంకోవైపునేమో అక్రమంగా తోడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అలాట్మెంట్ కంటే కూడా అదనంగా వాటర్ వాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో తాగడానికి కూడా ఎంటైర్ మహబూబ్నగర్ డిస్టిక్ కాదు, ఇంక్లూడ్ నల్గొండ డిస్టిక్ కూడా ఇక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్. సో ఏదైతే ప్రధానంగా 854 ఫీట్ల కంటే 254 మీటర్స్, దానికంటే తక్కువ 830 ప్లస్ 834 ఫీట్, అంతకంటే తక్కువ ఉండకూడదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వాటర్ డ్రా చేయకూడదు. కాబట్టి అక్రమంగా చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లా రైతాంగం ముఖ్యంగా నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, వనపర్తి రైతాంగం మొత్తం కూడా సమాయత్తమై ఈ మొత్తం కూడా నీళ్లు తోడేస్తే మొత్తం అందరూ ఇబ్బంది పడుతున్న కింద చేసిన తర్వాత, ఇప్పుడు అంటే ఆ టీవీలో ఆ వార్తలు వచ్చి చూసిన తర్వాత అప్పుడు ఆ యొక్క పంపింగ్ అనేది పవర్ జనరేషన్ అనేది ఆపడం జరిగింది. ఒకటే చెప్తామంటే పాలమూరు రైతాంగాన్ని, పాలమూరు ప్రజలు కానీ ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎప్పుడు నష్టం జరిగినా ఖచ్చితంగా రైతుల పక్షాన రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతుల పక్షాన పడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అంటే మా ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇటువంటి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మేము ఊరుకునే పరిస్థితి ఉండదని చెప్పని మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తూ, ఎందుకంటే చట్ట ప్రకారం నడుచుకోవాలా. మా ఉద్దేశం కూడా ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా ఏదున్నా కూడా చట్ట